హాయ్ హాయ్ ప్లీజ్ స్కిప్ చేయకండి. దయచేసి నేను చెప్పేది కొంచెం వినండి. మంచి అబ్బాయిలు అయితే 100%గా వింటారు, బ్యాడ్ అబ్బాయిలు అయితే అస్సలు వినరు. ప్లీజ్ బ్యాడ్ అబ్బాయిల గురించి అయితే ఏం చెప్తలేను, మంచి అబ్బాయిల గురించే చెప్తున్నాను. కొంతమంది రిచ్ పీపుల్స్ గురించి అయితే కూడా చెప్తున్నాను. ఎవరైతే అన్నము అదే రైస్ని అయితే ఎవరైతే రైస్ని ఎక్కువ పడేస్తారో వాళ్ళ గురించి మాత్రమే చెప్తున్నాను. మన మన మొత్తం తెలంగాణలోనే మొత్తం మన స్టేట్లోనే ఫుడ్ లేక చాలామంది ఉన్నారు. రోడ్ల మీద వాళ్ళని చూస్తేనే అది అనిపిస్తుంది. ఆ ఫుడ్ తినే ముందు మనకి ఎంత కావాలనో అంత మాత్రమే తినండి. మీతో ఫుడ్ మిలుగుతూ ఉండని, అంతేకాని మీ పేట్లకి ఇంత ఫుడ్ నేను తింటా అని వేసుకొని కొంచెమే తిని మిగతా ఫుడ్ పడేస్తారు చూడు, అలాంటి వాళ్ళకి చెప్తున్నాను. మీకు ఒకసారి పొలంలోకి తీసుకెళ్ళి మంచిగా నడుములు వంగేటట్టు ఎర్రకి ఎండలో మంచిగా ఉండి మంచిగా వేపియాలి, వరి నాటిపియాలి. మా వరి నాటల్లో మధ్యలో ఏముంటాయి తెలుసా? వరి నాటునుంటే మధ్యలోకి వెళ్ళి జల్లెలు ఉంటాయి. జల్లెలు తెలుసా? జల్లెలు, ఆ జల్లెలు ఉంటాయి. ఆ జల్లెలు ఒక్కొక్కసి ఇట్లా ఇట్లా పీకుతా ఉంటాయి తెలుసా? రైతుకి కష్టం, అలా పీకుతా ఉంటాయి. అయినా కానీ రైతు వాళ్ళు ఏం చేస్తారు, ఒక్కొక్కటి వరి తీసి మంచిగా బుద్ధిగా నాటుతారు. ఎందుకు మనం ఇవాళ ఈ పని చేస్తే 10 మందికి అన్నం పెట్టిన వాళ్ళైతాం కదా అన్నట్టు వరి నాటుతారు. ఎంత కష్టం వచ్చినా రైతు పొలానికి చీత పురుగు పట్టినా ఏది పడినా కానీ రైతు చాలా బియ్యం పండియాలని ఆలోచిస్తాడు. కానీ ఏ రోజైనా నా పంట నాశనం కావాలని ఏ రైతు ఆలోచించాడు. అలాంటి వాళ్ళకి చెప్తున్నా, జర తినే ముందు మీకు ఎంత కావాలనో అంతే పెట్టుకొని తినండి. పుణ్యానికి వచ్చిందని ఇష్టం వచ్చినట్టు పడేయకండి. బియ్యము ఊరికే ఏది రాదు, అక్కడ రైతు కష్టం ఉంది. నీ దగ్గర డబ్బులు ఉంది కాబట్టి నువ్వు ఇలా కొనుక్కొని తింటున్నావు. అవే డబ్బులు నీ దగ్గర లేకపోతే అసలు నీ దగ్గర బియ్యం అనేటివే రావు. ఆలోచించి మాట్లాడండి. నేను ఎవరి గురించి తప్పుగా మాట్లాడలేనండి. కొంచెం రైస్ని వేస్ట్ చేయకండి, అందుకనే చెప్తున్నాను. చూసి తినండి, ఎవ్వరు రైస్ని వేస్ట్ చెయ్యొద్దని చెప్తున్నాను.